మనిషి కార్యక్రమంలో సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం రాజేంద్రనగర్లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారతదేశ హరిత విప్లవ సాధనలో ఇందిరాగాంధీ విశేష సేవలు అన్న అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. తెలంగాణ భారతదేశానికి 62 వ్యవసాయ విశ్వవిద్యాలయం అసమాన సేవలు అందిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం వివిధ పంటల్లో రూపొందించిన సుమారు 520 వంగడాలు రైతుల మన్నలు పొందాయని పేర్కొన్నారు. స్వామినాథన్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తల తోడ్పాటుతో ఇందిరాగాంధీ అమలు చేసిన హరిత విప్లవం కారణంగా నేడు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశం ఎదిగిందని వెల్లడించారు. క్లిష్ట సమయంలో వ్యవసాయాన్ని దేశ స్వావలంబన దిశగా భావించి శాస్త్రవేత్తలకు అండగా నిలిచిన నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తల కృషికి రాజకీయ బలం జత కావడం హరిత విప్లవం సాధ్యమైంది. ఆ విప్లవం ఫలితంగానే నేడు భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారిగా నిలిచింది. అధిక దిగుబడి విత్తనాలు, సాగునీటి విస్తరణ, ఎరువుల వినియోగం, వ్యవసాయ పరిశోధనలకు ప్రాధాన్యత కల్పించడం ద్వారా ఇందిరాగాంధీ గారు భారతదేశాన్ని ఆహార కొరత దేశం నుంచి ఆహార మిగులు దేశంగా తీర్చిదిద్దారు. ఆ హరిత విప్లవ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లిన సంస్థల్లో మన జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం ఒకటి. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి అగ్రివర్సిటీ మరింత కృషి చేయాలంటూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సూచించారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు ప్రొఫెసర్ అండ్ హెడ్ మధురా స్వామినాథన్ మాట్లాడుతూ ఆహార ఉత్పత్తుల్లో దేశం స్వయం సమృద్ధి సాధించిన కారణంగా ఇతర దేశాలకు తోడ్పాటు అందించాలని అభిప్రాయపడ్డారు. డాక్టర్ వైఎస్ఆర్ డాక్టర్ కేవీపీ ఫౌండేషన్ తరపున 21 లక్షల రూపాయల చెక్కుని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆల్దాస్ జానయ్యకి అందజేశారు. ఈ 21 లక్షల రూపాయల మొత్తం పైన ప్రతి ఏటా వచ్చే వడ్డీతో అత్యుత్తమ ప్రతిభ కనబర్చే విద్యార్థికి ప్రతి ఏటా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పతకం, సర్టిఫికేట్, 1 లక్ష రూపాయల నగదును అందిస్తామన్నారు వైస్ ఛాన్సలర్ ఆల్దాస్ జానయ్య. డాక్టర్ వైఎస్ఆర్ గారి పేరు మీద ఈ విశ్వవిద్యాలయం ఉన్నంతకాలం ఈ అవార్డు పెడుతూ డాక్టర్ వైఎస్ఆర్ డాక్టర్ కేవీపీ ఫౌండేషన్ వారు 20 లక్షల రూపాయలు ఆల్రెడీ ఎండోర్మెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ని ఎవ్రీ ఇయర్ కాన్వకేషన్లో ద బెస్ట్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ మొత్తం యూనివర్సిటీ 13 కాలేజీలలో ఇవ్వడం జరుగుతుంది. సార్, ఈ సందర్భంగా ఆ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కేవీపీ గారు అండ్ ఇతర సభ్యులు అండ్ డాక్టర్ అరుణ్ కుమార్ గారు అందరికీ ఈ విశ్వవిద్యాలయం మీద మీకు ఉన్న మమకారం, డాక్టర్ వైఎస్ఆర్ గారి మీద ఉన్న గౌరవంతో కూడిన ఈ అవార్డుని బెస్ట్ స్టూడెంట్కి ఇచ్చి మేము విద్యార్థులను ప్రోత్సహిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఉత్తమ రైతులకు పురస్కారాలు, సిబ్బంది, శాస్త్రవేత్తలకు అవార్డులు అందజేశారు. అగ్రికల్చర్ డిప్లొమాలో శ్రీలక్ష్మికి డాక్టర్ ఆలపాటి అప్పారావు పేరిట బంగారు పతకం అందజేశారు.